మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, రష్యాలో క్యాన్సర్ కి వ్యాక్సిన్ కనుగొనబడుతుంది, తొందరలో అది మార్కెట్ లోకి వస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు సార్. మరి ఇది భారత్ కూడా ఫ్రీగానే ఇస్తామని కూడా చెప్తున్నారు. సో మరి ఇప్పుడు అది ఎక్కడి వరకు వచ్చింది, ఏ స్టేజ్ లో ఉంది, ఇది ఏ టైప్స్ ఆఫ్ క్యాన్సర్లకి వర్క్ చేస్తుంది, మరి భారత్కి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఫ్రీగా సర్క్యులేట్ చేయబడుతుంది అని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి సార్. మరి క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ సంబంధించి ఏం చెప్తారు సార్? రష్యాలో ఏం జరుగుతుంది మరి దీనికి సంబంధించి? ఇప్పుడు రష్యాలో క్యాన్సర్కి వ్యాక్సిన్ కనిపెట్టేశారు. అది ప్రపంచం అంతా ఫ్రీగా వస్తుంది. ముఖ్యంగా ఇండియాకి ఫ్రీగా ఇవ్వబోతున్నారు. నాకు వార్త ముఖ్యంగా ఇండియాలో చాలా ఉత్సాహం కనబడుతుంది మీడియాలో. ఎందుకంటే క్యాన్సర్తో లక్షల మంది చనిపోతున్నారు వరల్డ్ వైడ్గా. సో క్యాన్సరు, హార్ట్ అటాక్ ఈ రెండు అతిపెద్ద జబ్బులు ఇండియాలో. సో అందువల్ల క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేసరికి ఒక్కసారిగా అందరిలో ఉత్సాహం కనబడుతుంది. దాంతో అందరూ కూడా రష్యా వైపు చూసే పరిస్థితి కనబడుతుంది. అసలు నిజంగా రష్యా వ్యాక్సిన్ తయారు చేసేసిందా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇచ్చేయబోతుందా ఫ్రీగా? సో ఏ స్టేజ్లో ఉంది, అసలు ఏ రకమైన క్యాన్సర్లకి వ్యాక్సిన్ వాళ్ళు కనిపెట్టారు, అది నిజంగా వ్యాక్సినేనా లేకపోతే మందా, ఈ విషయాలను మనం మాట్లాడుకుందాం. వ్యాక్సిన్ అంటే ఏంది అసలు? వ్యాక్సిన్ అనేది వ్యాక్ అనే పదం నుంచి వచ్చింది. లాటిన్ అమెరికన్ పదం అది ఇటలీ నుంచి వచ్చిందనమాట. వ్యాక్ అంటే కౌ అని అర్థం. కౌ అని ఎందుకు, కౌ నుంచి ఎందుకు అది వచ్చిందంటే కౌ పాక్స్ ఫస్ట్ అనే జబ్బుకి ఒక ప్రివెంటివ్గా ఒక ఇది కనిపెట్టారు, దాన్నే వ్యాక్సిన్ అంటారు. సో అక్కడ నుంచి కౌపాక్స్ ముందు వాడారు, దాని తర్వాత ఇంకా వాడుతున్నారు. సో వ్యాక్సిన్లు ప్రధానంగా చేసేది ఏంటంటే మన జబ్బుకి సంబంధించి ఒక వైరస్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ వల్ల వచ్చే జబ్బులు సిమిలర్ వైరస్ని హానికరం కానీ ఆ సిమిలర్ వైరస్ల నుంచి ఒక మందు తయారు చేసి మన బాడీలోకి వదులుతారు. ఇది ఆ ఇమ్యూన్ సిస్టమ్ని అలవాటు చేస్తారు. రేపు పొద్దున సిమిలర్ వైరస్ అటాక్ చేసినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఈ వైరస్కి అలవాటు అయింటుంది కాబట్టి దాన్ని గుర్తించి అటాక్ చేస్తుంది. ఇది బేసిక్గా సింప్లిఫై చేసి చెప్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే వ్యాక్సిన్ పనిచేసే విధానం. సో ఇప్పుడు రష్యాలో ఇంటరోమిక్స్ అనే ఒక క్యాన్సర్కి వ్యాక్సిన్ కనిపెట్టినట్టుగా చెప్తున్నారు. దీన్ని ప్రకటించింది ఎవరంటే ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ అని రష్యాలో ఒక ఏజెన్సీ ఉంది, FMBA. దాని డైరెక్టర్ వెరోనికా వర్సోవా అనే ఒక ఆవిడ దీన్ని అనౌన్స్ చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇప్పటికి వరకు ఏంటంటే క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది రాలేదు. ఆల్రెడీ వెస్ట్రన్కి సంబంధించిన కంట్రీస్కి సంబంధించిన బయోటెక్ అండ్ మోడర్నా అనే సంస్థలు ఈ వ్యాక్సిన్ని కనిపెట్టడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళు రీసెర్చ్లో ఉన్నారు. ఇప్పుడు రష్యా అనౌన్స్ చేసింది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మామూలుగా DNA, mRNA అని రెండు స్ట్రక్చర్స్ ఉంటాయి మనకి. DNA డబుల్ స్ట్రాండెడ్ స్ట్రక్చర్ అంటారు. ఇట్లా 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 ఉంటుంది అనమాట. ఈ mRNA సింగిల్ స్ట్రాండెడ్ స్ట్రక్చర్ అనమాట. DNAలో మన జెనెటికల్ స్ట్రక్చర్, జెనెటికల్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ ఉంటుంది DNAలో. అందుకని DNA టెస్ట్ అంటాం. DNAలో మన జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటుంది. ఈ RNA ఏంటంటే సింగిల్ స్టాండర్డ్ మోలిక్యూల్. ఇది టెంపరరీ మెసెంజర్ లాంటిది టు క్యారీ జెనెటికల్ ఇన్ఫర్మేషన్. సో ఇది mRNA బేస్డ్ వ్యాక్సిన్ అని చెప్తున్నారు. అంటే ఇదేం చేస్తుందంటే మన క్యాన్సర్ సెల్స్లో నుంచి ప్రోటీన్స్ని తయారు చేసి, ఈ ప్రోటీన్స్ నియో యాంటీజెన్స్గా మారి అవి క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటాయి. మామూలుగా ఇప్పటి వరకు క్యాన్సర్కి ప్రధానంగా రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి కెమోథెరపీ, రెండు రేడియోథెరపీ. కెమోథెరపీ, రేడియోథెరపీ రెండు కూడా ఏంటంటే డైరెక్ట్గా టార్గెట్ చేసి క్యాన్సర్ సెల్ని మాత్రమే అటాక్ చేయవు, ఒక్కోసారి మంచి సెల్ని కూడా అటాక్ చేస్తాయి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్లుగా మనకి హెయిర్ రాలిపోవడం, నాసియా, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినిపోవడం, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ కెమోథెరపీకి అండ్ రేడియోథెరపీకి. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ ఎంటరోమిక్స్ వచ్చి దీనికి భిన్నమైంది. ఇదేంటంటే కరెక్ట్గా ఆ సెల్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. దీన్ని వాళ్ళు ఏమని చెప్తున్నారంటే వాంటెడ్ సో అండ్ సో క్రిమినల్ అని పోస్టర్లు వేస్తారు కదా, వాంటెడ్, వీడు వాంటెడ్ అని ఫోటో వేసి, అలాగా ఇది వాంటెడ్ అని
క్యాన్సర్ సెల్ని మాత్రమే ప్రకటిస్తుంది. అంటే ఇప్పుడు పోలీసులు క్రిమినల్స్ని పట్టుకోవాలంటే జనరల్ 2 మెథడ్లు ఉంటాయి. ఒకటి ఆల్రెడీ క్రిమినల్ ముఖం తెలిసిందనుకో, వాడిని మాత్రమే టార్గెట్ చేసి వాడి కోసం వెతుకుతారు. తెలియదు అనుకో, ప్రతి ఒక్కరిని అనుమానించి అనుమానం ఉన్నంత పట్టుకొచ్చి స్టైల్ని కొడుతూ ఉంటారు. సో కెమోథెరపీ, రేడియోథెరపీ ఏమో రెండో మెథడ్, అనుమానం ఉన్నంత పట్టుకొచ్చి కొడుతుంది. దానివల్ల మంచి సెల్స్ కూడా దెబ్బతింటాయి. కానీ ఇప్పుడు ఎంటరోమిక్స్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ దానికి గుర్తిస్తుంది వీడు క్రిమినల్ అని. ఆ సెల్ని మాత్రం అటాక్ చేస్తుంది, అనుమానితులను అందరిని పట్టుకొచ్చి అటాక్ చేయదు. సో ఇదనమాట బేసిక్గా చేసేది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఈ హెయిర్ రాలిపోవడం, లేకపోతే నాసియా రావడం, ఇమ్యూన్ సిస్టమ్ ఉండదు. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి ఈ క్యాన్సర్ సెల్ని గుర్తించి వాటిని అటాక్ చేయడం, 2 ఇమ్యూనిటీని కూడా ఎక్విప్ చేయడం. అంటే ఇమ్యూనిటీ కూడా మన బాడీలో ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్ సెల్ని ఇమ్యూనిటీ సిస్టమ్ అటాక్ చేసే విధంగా చేయడం. అంటే మామూలుగా వ్యాక్సిన్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రోఫిలాక్టిక్ అంటారు. ప్రోఫిలాక్టిక్ అంటే ఇదేం చేస్తుందంటే ముందుగానే ప్రివెంట్ చేస్తుంది, ఒక జబ్బు రాకుండా ప్రివెంట్ చేయడాన్ని ప్రోఫిలాక్టిక్ వ్యాక్సిన్ అంటారు. రెండోది థెరాపిటిక్ వ్యాక్సిన్. థెరాపిటిక్ వ్యాక్సిన్ అంటే ఆల్రెడీ నీకు క్యాన్సర్ వచ్చేసింది, దాన్ని క్యూర్ చేయడానికి ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. ఇప్పుడు వీళ్ళు కనిపెట్టిన ఈ ఎంటరోమిక్స్ అనేది 2వ విభాగం, థెరాపిటిక్ వ్యాక్సిన్. అంటే జబ్బు రాకుండా ప్రివెంట్ చేయడం కాకుండా వచ్చిన జబ్బుని ఇది అటాక్ చేయించి ఆ బ్యాడ్ సెల్స్ని మనకి ఆ జబ్బు పెరగకుండా చేస్తుంది అనమాట. ఇది క్యూర్ అనుకోవచ్చు మనం. అంతేగాని ఇది ఇంకా ప్రివెంటివ్ కాదు. అయితే ప్రివెంటివ్ లక్షణాలు కూడా దీనికి ఉన్నాయి. ఎందుకంటే ఈ బాడీని ఇమ్యూనిటీని ఎక్విప్ చేయడం ద్వారా, స్ట్రెంగ్తన్ చేయడం ద్వారా ప్రివెంటివ్గా కూడా పనిచేస్తుంది. బట్ బేసిక్గా ఇప్పటి వరకు అయితే ఇది థెరాపిటిక్ లక్షణాలనే కలిగి ఉంది. అంటే జబ్బు వచ్చినాక ఆ జబ్బుని అటాక్ చేస్తుంది అనమాట. సో దీంట్లో మామూలుగా ఏదైనా ఒక వ్యాక్సిన్లో ప్రధానంగా 2 స్టేజీలు ఉంటాయి. ఒకటి ప్రీ క్లినిక్ స్టేజ్, క్లినికల్ స్టేజ్. మళ్ళీ క్లినికల్ స్టేజ్లో 3 ఉంటాయి. ప్రీ క్లినిక్ స్టేజ్ ఏంటంటే ముందు జంతువుల మీద అది ప్రయోగిస్తారు. వీళ్ళు ఇప్పుడు ఈ ఎంటరోమిక్స్ అనే దాన్ని ఎలుకల మీద ప్రయోగిస్తే 100% సక్సెస్ రేట్ వచ్చింది వాళ్ళకి. అంటే ఎలుకలకి క్యాన్సర్ కణాలని చేసి ఆ క్యాన్సర్ కణాల ఎలుకల్లో ఈ మందుని ఇవ్వడం ద్వారా క్యాన్సర్ కణాలని అటాక్ చేయడం అనేది 100% జరిగింది. ట్యూమర్ సింకేజ్ అంటారు. ట్యూమర్ ఆల్రెడీ గడ్డ ఉంటుంది కదా, క్యాన్సర్ గడ్డ, అది తగ్గిపోవడం కూడా 60-80% తగ్గిపోయింది అనమాట ఈ మందు ఇవ్వడం వల్ల. అట్లాగే సర్వైవల్ రేట్ పెరిగింది దీన్ని ఇవ్వడం వల్ల. అంతకుముందు ట్యూమర్స్ ఉన్న వాళ్ళు చనిపోవడం ఎలుకలు, ఇప్పుడు సర్వైవల్ రేట్ కూడా దీనివల్ల పెరిగిందనమాట. ఆ తర్వాత క్లినికల్ స్టేజ్ 3 రకాలు ఉంటుంది. ముందు కొంతమంది మీద సెలెక్ట్ చేసుకున్న కొంతమంది మీద ర్యాండమ్ దీంట్లో ఇవ్వడం. ఈ సెలెక్ట్ చేసుకున్న 48 మంది మీద ఆల్రెడీ ఇచ్చామని చెప్తున్నారు, కానీ కన్క్లూడింగ్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. రెండవది ఎఫికసీ అండ్ డోసింగ్. అంటే దీని ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని నిర్ధారించాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది. ఇది కస్టమైజ్డ్ కూడా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్యాన్సర్ ఉంటుంది కదా, నీకున్న క్యాన్సరు ఈ స్టేజ్ని బట్టి అది అడాప్ట్ అవుతుంది. అడాప్ట్ అయ్యి నీ బాడీకి తగినట్టుగా అది అడాప్ట్ అయ్యి ఆ క్యాన్సర్ చేస్తుంది అనమాట. అలాగా ఇది పర్సనల్ స్పెసిఫిక్ కూడా అనమాట. సో ఇది 2వ స్టేజ్లోకి ఇంకా వెళ్ళలేదు. ఫస్ట్ స్టేజ్లోనే కన్క్లూజన్ రాలేదు. 3వ స్టేజ్ ఏంటంటే లార్జ్ స్కేల్ టెస్టింగ్. ఎక్కువ మందికి టెస్ట్ చేయాలి, సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉన్నాయా, ఇదేంటి అనేది చేయాలి. ఈ 3 చేసినాక వాళ్ళ దేశంలో వాళ్ళ హెల్త్ మినిస్ట్రీ పర్మిషన్ తీసుకోవాలి. అవన్నీ అయినాక ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే WHO, FDA అంటారు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. FDA అమెరికాలో ఉంటుంది, FDA, EMA యూరోప్లో ఉంటుంది. ఇలాంటి ఇంటర్నేషనల్ సంస్థలు కూడా దీన్ని ఓకే చేయాలి, అవి కూడా దీని మీద టెస్ట్ చేయాలి. సో ఇవన్నీ అయినాక మాత్రమే అది రిలీజ్ అవ్వాలి.
సో ఇంటర్నేషనల్ మార్కెట్లకి ఫస్ట్ వాళ్ళ దేశంలోకి మార్కెట్లోకి రిలీజ్ అవ్వాలంటే వాళ్ళ హెల్త్ మినిస్ట్రీ పర్మిషన్ ఇస్తే చాలు. సో ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా కొన్ని ఏళ్ళు అయితే పట్టే అవకాశం ఉంది, ఇమీడియట్గా అయితే జరగదు. అయితే వీళ్ళకి ఆల్రెడీ స్పుత్నిక్ అని వీళ్ళు COVID-19 వ్యాక్సిన్ కూడా రష్యా తయారు చేసింది. దానివల్ల వీళ్ళకి అనుభవం ఉంది కాబట్టి ఇది త్వరగానే అవుతుంది అనేది ఒక వాదన. ముందు రష్యాలో ఫ్రీగా ఇస్తారు, దాని తర్వాత రష్యా ఫ్రెండ్స్కి ఇస్తారు, అంటే బ్రిక్స్ దేశాల సభ్యులకి, తర్వాత లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఇలాగ రష్యాకి అనుకూలమైన ఫ్రెండ్స్ ఎవరవుతున్నారో వాళ్ళకి ఇస్తారు. అంటే యూరోప్కి అమెరికాకి దెబ్బ కొట్టాలని రష్యా ప్లాన్ చేస్తుంది. ఇది జియో పాలిటిక్స్ కూడా దీంట్లో ఇమ్మడి ఉన్నాయి. ఆల్రెడీ రష్యా మీద ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇదైతే అందరికి అవసరం కాబట్టి చచ్చినట్టు అందరూ తీసుకోవాలి కాబట్టి ఈ ఆంక్షల నుంచి ముందు ఫ్రీగా అలవాటు చేసి దాని తర్వాత డబ్బులు తీసుకోవాలని ఒక స్కీమ్తో వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఫ్రీ అంటే ముందు మనం వేసుకుంటాము, మనకి బాగుందనేసరికి మెల్లగా తర్వాత మార్కెట్లోకి దాన్ని అమ్ముకోవచ్చు అన్న స్కీమ్ కనబడుతుంది. రెండోది ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ అండ్ అమెరికన్ కంట్రీస్ ప్రయోగాల్ని ఇది దెబ్బతీయడం, క్యాన్సర్కి వాళ్ళ మోనోపలిని దెబ్బతీస్తుంది. సో దెబ్బతీసి వీళ్ళ మోనోపలిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది కూడా రష్యాకు ఉండే ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ ప్రకారం ఇవన్నీ జరగాలంటే ఇమీడియట్గా అయితే కాదు, కానీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే నిజంగానే ఫ్రీగా ఇస్తే మన కోట్లాది మందికి ఇది హెల్ప్ అవుతుంది. అయితే ఇది 3 రకాల క్యాన్సర్లను మాత్రమే ఇప్పటి వరకు అయితే నయం చేస్తుంది. ఒకటి కొలోరెక్టల్ క్యాన్సర్, అంటే పెద్దపైగు క్యాన్సర్ అంటారు తెలుగులో. అట్లాగే గ్లియోబ్లాస్టోమా అంటే బ్రెయిన్కి వచ్చే క్యాన్సర్. మూడోది మెలనోమా అంటే స్కిన్ క్యాన్సర్. ఈ 3 రకాల క్యాన్సర్లను మాత్రమే ఇది నయం చేయగలుగుతుంది. మిగతా క్యాన్సర్లను నయం చేయ విధంగా కూడా 4 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ని డెవలప్ చేయడానికి రష్యా ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇది బేసిక్గా ఇప్పుడు మనకి రష్యా వ్యాక్సిన్ యొక్క ప్రజెంట్ కండిషను. ఇది అంతా అయ్యి ఓకే బయటికి రావడానికి మాత్రం కొన్ని ఏండ్లు అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.